అయితే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి మంచి అవకాశం వస్తుంది. మంచి వేకెన్సీస్ ఉన్నాయి. నాన్ టీచింగ్ స్టాటస్ ఉంది. సెలక్షన్ ఆఫ్ నాన్ టీచింగ్ పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ గ్రూప్ డి ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తీసుకొని డైరెక్ట్ రిటర్న్ డైరెక్ట్ పడుతున్నారు. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి నాన్ టీచింగ్ స్టాటస్. తర్వాత డాక్టర్ రామ్ మనోహర్ లోహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లక్నో నుంచి ఉంది. ఈ నోటిఫికేషన్ 18 డేట్ వచ్చేసి 21/10/2025 సెప్టెంబర్లో రిలీజ్ అయింది. 21st సెప్టెంబర్ 2 నోటిఫికేషన్. దీన్ని చూసుకోండి. ఇంకా పోస్ట్ చూసుకుంటే మనకి నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్ గ్రూప్ డి మొత్తం 422 వేకెన్సీస్ టోటల్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. నర్సింగ్ ఆఫీసర్ టోటల్ 11 పోస్ట్ ఉంది. అదేవిధంగా తీసుకుంటే ఓకేనా. అదేవిధంగా నర్సింగ్ ఆఫీసర్ మీకు అప్ టు 45,000 వరకు మీకు వస్తుంది సాలరీ అనేది. అదేవిధంగా నర్సింగ్ ఆఫీసర్ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ ఏదైనా పర్లేదు. బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ ఆ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సమయం ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఏదైనా ఇండియాలో ఉన్నది. రిజిస్టర్డ్ యాజ్ ఎ నర్స్ అండ్ వైల్డ్ మిడ్వైఫ్ ఇన్ స్టేట్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. అదేవిధంగా తను ఎప్పుడైనా ఏదైనా హాస్పిటల్లో అక్కడ నర్స్గా రిజిస్టర్ అయిన పర్లేదు వాళ్ళే తెలుస్తుంది. అదేవిధంగా లేకపోతే ఇది కాకుండా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ midwifery from an Indian Nursing Council recognized institute or board or council for an expertise 2 years experience కావాలి. అదేవిధంగా మినిమం 50 క్రెడిట్ హాస్పిటల్లో తనకు 2 years ఎక్స్పర్టైజ్ ఉంది. తన బీఎస్సీ నర్సింగ్ డిప్లొమా ఉంటే కాకుండా తన క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఓకేనా. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఎలా ఉండేది ఉంటారు. ఓకేనా. అప్లికేషన్ సిస్టమ్ అందులో క్యాండిడేట్స్ ఓసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1000 రూపీస్ అప్లికేషన్ జిఎస్టీ వాళ్ళకి తీసుకెళ్తే 1100 రూపీస్ వస్తాయి. అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సేమ్ 11 అయితే ఎవరైతే షెడ్యూల్ రైట్స్ మిగతా వాళ్ళు ఉన్నారో ఎస్సీ ఎస్టీ మిగతా వాళ్ళు ఎవరైతే షెడ్యూల్ రైట్స్ ఉన్నారో వాళ్ళకి 700 రూపీస్. డిజేబిలిటీ వాళ్ళకి ఏం లేదు ఫ్రీ అప్లికేషన్ మొత్తం. ఓకేనా. అదేవిధంగా నార్సింగ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మీకు ఎలా అప్లై చేసుకోవాలి ఇక్కడ వెబ్సైట్ ఉంది. ఇక్కడ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే. వెబ్సైట్లోకి వెళ్ళి త్రూ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళి. ఓకేనా. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కావాల్సింది మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఈ రెండింటి కాదు. వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఈ రెండింటి కాదు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. దాని తర్వాత మీకు ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే సర్టిఫికేషన్ తీసుకోవాలని ఎస్ఎంఎస్ వస్తుంది మీకు. అది మీకు అప్లికేషన్ నెంబర్ అండ్ లాగిన్ ఐడి ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళి సేమ్ ఏదైతే వచ్చిందో దాంట్లో అప్లై చేయాలి. దాని తర్వాత స్టెప్ 2 వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతుంది డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదేవిధంగా మీ మిగతా డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇచ్చేయాలి. అదేవిధంగా మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఇన్ బ్లాక్ ఇంక్ ఆన్ వైట్ బ్యాక్గ్రౌండ్, ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో సిగ్నేచర్ చేయాలి. అదేవిధంగా మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఓకేనా. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ వెళ్తుంది. పేమెంట్ ఆప్షన్ వెళ్తుంది. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఫామ్ వస్తుంది సక్సెస్ఫుల్ అనేది. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. అదేవిధంగా మీకు ఫీజ్ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్ ఇన్ ఎనీ కేస్. ఒకసారి ఫీజ్ పే చేసి మీరు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా ఒకసారి ఫీజ్ పే చేసిన ఫీజ్ అనేది మళ్ళీ రిటర్న్ ఇవ్వరు. ఓకేనా. ఇది ఓన్లీ కంప్యూటర్ బేస్ చేస్తే. ఓకే. ఓన్లీ సిబిటి టెస్ట్ అయిపోయింది. సిబిటి టెస్ట్ కూడా చూడండి. ఇక్కడ 60 మార్క్స్ అవును సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంది. అంటే బీఎస్సీ నర్సింగ్ ఏదైతే 60 మార్క్స్ అయితే 10 మార్క్స్ అవును జనరల్ ఇంగ్లీష్, అదే 10 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ జీకే అండ్ 10 మార్క్స్ రీజనింగ్ అండ్ 10 మార్క్స్ మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్. ఇలా టోటల్ 100 మార్క్స్ మీరు ఎగ్జామ్ రాస్తారు. ఒక్కొక్క మార్క్ ఒక బిట్ రైట్ అయితే 1 మార్క్. అదేవిధంగా మీకు 1/4 నెగిటివ్ మార్కింగ్. అంటే ఒక బిట్ రాంగ్ అయితే 1/4 మార్క్ పోతుంది. అంటే 4 బిట్స్ రాంగ్ అయితే 1 మార్క్ పోతుంది. అదే విధంగా క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చేసరికి 50%. ఈడబ్ల్యూఎస్ 50%, 40% ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని తీసుకోవాలి తెలంగాణ వాళ్ళకి. ఓకేనా. ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోండి. ఓకేనా.
ఇది ఒక మంచి అవకాశం ఉంది. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేసి మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో, టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశం గైస్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేసి మీ ఫ్రెండ్స్ మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.